నమస్తే. వెల్కమ్ టు వాల్యూస్. విజయ్ దేవరకొండ మీద కేసు నమోదైనట్టు తెలుస్తోంది. సో, దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారున్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ మేడం. నమస్తే. నమస్తే అండి. విజయ్ దేవరకొండ మీద కేసు నమోదైనట్టు తెలుస్తోంది మేడం. అయితే కొంతమంది గిరిజనుల మీద కొన్ని వాళ్ళ కొంచెం అవమానించేలాగా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏంటి మేడం అసలుకి కేసు ఇష్యూ? అంటే విజయ్ దేవరకొండ కావాలని మాట్లాడలేదండి, నెంబర్ 1. మేడం. ఆ తర్వాత రెట్రో మూవీ అందులో అంటే ఆ వేడుకలో భాగంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన అనాగరికంగా అనబోయి గిరిజనుల్లాగా అనే ఒక పదం వాడినట్టున్నారు. అదంటే పదం అనవసరంగా అంటే ఒక పదానికి ఒక పదం వాడడం జరిగింది నాకు తెలిసి. ఓకే. ఆయన ఎవరిని కించపరచాలని కానీ ఎవరిని అంటే తక్కువ చేసి మాట్లాడాలని కానీ విజయ్ దేవరకొండ ఉద్దేశంగా మనకు కనిపించట్లేదు. అయితే దీని మీద ఇవాళ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అతను ఎవరు, గిరిజన సంఘాల నాయకుడు నాగేశ్వరరావు గారు ఎవరు అనుకుంటా, ఆయన కేసు పెట్టడం జరిగిందండి. అయితే ఆల్రెడీ విజయ్ దేవరకొండ దీని మీద స్పందించారు. ఆల్రెడీ దీని మీద ఆయన క్షమాపణలు కూడా చెప్పినట్టు మనకు తెలుస్తోంది. మళ్ళా కేసు నమోదు చేయడం అనేది మరి వారి విఘ్నత, అది మనం ఏం చెప్పలేము. గిరిజన సంఘాల వాళ్ళు ఆలోచించుకోవాలి. అంటే కావాలని చేసి ఏదో ఒకళ్ళని కించపరిచే ఉద్దేశం అయితే వాళ్ళు కేసు పెట్టిన అర్థం ఉంటుంది. కానీ విజయ్ దేవరకొండకి అలాంటి ఉద్దేశం అయితే మనకి ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే వారు వెంటనే స్పందించారు, తర్వాత క్షమాపణ కూడా చెప్పారు. కాబట్టి దీన్ని పెద్దగా చేయకూడదు అనేది నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే కొంచెం అంటే హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు. ఇప్పుడు పూర్వం అంటే ఏదైనా చెల్లేదండి, ఇప్పుడు అట్లా కాదు. మన మాట ప్రతిదీ కూడా ముందు సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. గతంలో అంటే ఓన్లీ పేపర్సే కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు, మీరు ఏం మాట్లాడినా. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి చూడండి ఏమైంది, స్లిప్ ఆఫ్ ద టంగ్. ఇప్పుడు స్లిప్ ఆఫ్ ద టంగ్ విజయ్ దేవరకొండది. కానీ రాజేంద్ర ప్రసాద్ గారిది మనస్థిమితం లేకుండా, అంటే ఆయన కూతురు పోవడం ఆ బాధలో ఆయన మాట్లాడారు అని మనకు తెలుస్తోంది. దానికి ఆయన క్షమాపణ చెప్పారు, ఇంక మీదట ఇట్లా మాట్లాడను అని అనటం జరిగింది ఆయన. ఆ తర్వాత తిరుమల వెళ్ళి కూడా ఆయన అక్కడ కూడా దేవుడికి క్షమాపణ చెప్పినట్టున్నారు. అది కూడా జరిగింది. కాబట్టి విజయ్ దేవరకొండ ఇంకా పైకి రావాల్సిన ఎవరన్నా ఒక హీరో అండి. సో ఈ విషయాన్ని పెద్దగా చేయకుండా వాళ్ళు గిరిజన సమాఖ్య ఏవైతే ఉన్నాయో ఆ ప్రెసిడెంట్ కావచ్చు, ఆ సభ్యులు కావచ్చు, వాళ్ళు పెద్ద మనసుతో దీన్ని పెద్ద ఇష్యూ చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మేడం. అయితే ఈ మధ్య కాలంలో ఇట్లా స్టేజ్ల మీద చాలా మంది హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, నోరు జారటం ఎక్కువైపోతుంది. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కావాలని ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నారు. మొన్న ఒక హీరోయిన్ కూడా మాట్లాడింది. అంటే మీరు ఒక సినిమాకి వచ్చేసాక, అంటే సినిమా ఫీల్డ్కి వచ్చాక మీరు హ్యాపీగా ఉండొచ్చు, కానీ మీరు మాట్లాడే మాట మాత్రం మర్యాదగా ఉండాలి. అంటే బూతులు మాట్లాడటం అనేది సంస్కారం కాదు. బూతులు మాట్లాడటం వల్ల వాళ్ళకి ఏమీ పెద్దగా నెక్స్ట్ క్యారెక్టర్స్ వచ్చేస్తాయని కాదు, పెద్ద హీరోయిన్స్ అయిపోరు కదా. పూర్వం మనం ఎంతమంది హీరోయిన్స్ చూసాం. ఇప్పుడు మొన్న ఇటీవల మనం జయప్రద గారు, జయసుధ గారు, సుహాసిని గారు ఒకే వేదిక మీద చూసినప్పుడు ఎంత ఆనందం అనిపించింది. వాళ్ళందరూ కొన్ని దశాబ్దాలు వాళ్ళు అలరించారు సినిమా ఇండస్ట్రీని కదా, సినిమా ప్రేక్షకులు. కాబట్టి ఆ రకంగా ఉండాలండి. ఇప్పుడు మనం ఒక వాణిశ్రీ, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐకాన్లు అనమాట. ఒక సావిత్రి గారు, ఒక భానుమతి గారు, ఇట్లా ఆ రకంగా వీళ్ళు ఉండాలి తప్ప, ఒక మంచి ట్రెండ్ సెట్ చేయాలి తప్ప బూతులు మాట్లాడేసి మేమేదో చాలా గొప్పవాళ్ళు అనుకుని, అయితే ఇది మా సంస్కృతి అంటాం అనేది కూడా ఎక్కువైపోయింది. సంస్కృతి అనేది బూతులు ఉండవు. సంస్కృతిలో ఎప్పుడు మంచి ఉంటుంది. సంస్కృతి సంప్రదాయాలు అనేవి మనకి సంతోషాన్ని ఇవ్వాలి, ఎదరవాళ్ళని కూడా సంతోష పెట్టాలి. అంతే తప్ప ఎదరవాళ్ళని బాధ పెడుతూ మనం బూతులు మాట్లాడటం మాత్రం సంప్రదాయం, సంస్కృతి కాదండి. విజయ్ దేవరకొండ ఆల్రెడీ ఒక సినిమాలో ఆయన ఒక పదం వాడారు, దాని మీద చాలా కాంట్రవర్సీ వచ్చింది అర్జున్. అది వెనక్కి తీసుకోవడం జరగలేదు, అది కూడా చాలా తప్పండి. కాబట్టి విజయ్ దేవరకొండ గారు కూడా ఆలోచించుకోవాలి. మరి సినిమాలు చేసేటప్పుడు లేదు, స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు మాత్రం నాలుక అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. మేడం. అయితే బయటకు వచ్చి క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది విజయ్ దేవరకొండ గారు. అంటే రిలీఫ్ అయిపోయినట్టనా, లేకుంటే జైలుకి తీసుకెళ్ళడం కానీ ఇట్లా ఏమన్నా జరుగుతాయి అనుకోవచ్చా? లేదులేండి, ఐ డోంట్ థింక్ సో. మళ్ళా ఆయన బహిరంగ క్షమాపణ ఏమైనా చెప్తే సరిపోతుందేమో, మనకు తెలియదు. మరి వీళ్ళు గిరిజన సంఘాలు ఏం పట్టుబడతాయి, ఆయన ఏ విధంగా దీన్ని ట్యాకిల్ చేస్తారనేది మనం చూద్దాం. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ.